హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రైవాష్. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి మిషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ శారీస్ అయితే పెట్టుకోవాలన్నది చెప్తాను ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో మీరు చూసారు కదా, హీటింగ్ అనేది 51 నుంచి స్టార్ట్ చేసాం. మనం 51లో హీటింగ్ ఉన్నప్పుడు మనం ఏ శారీస్ అయితే పెట్టాలి చూడండి. ఇప్పుడు మనం అయితే ఇది శారీ అనేది ఫ్యాన్సీ శారీ అయితే పెట్టాం చూడండి. ఇదైతే దీనికి లైట్ హీట్ అయితే సరిపోతుంది, బాగా హెవీ హీట్ అయితే అవసరం లేదు. చూడండి రోల్ ప్రెస్ ఏ విధంగా అయితే అవుతుందో, బ్యాక్ సైడ్ కూడా మీకు ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. శారీ అనేది మీకు మిడిల్లో ఏ హీట్ అయితే ఉందో అప్పుడే శారీస్ పెట్టుకోవాలి, లాస్ట్లో ఏ హీట్ అయితే ఉందో అప్పుడే శారీస్ పెట్టుకోవాలి. మొత్తం అన్నీ మనం ఏంటంటే మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ మిషన్ వాళ్ళు చెప్పేది ఏంటండి, ఇది నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. చూడండి మనకి అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో 51లోనే కూడా. ఇది స్టార్టింగ్ అండి, మనకి 51 నుంచి 61 వరకు కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఏ విధమైన శారీస్ అయితే పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి శారీ కూడా మీకు స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఎలా ఉందో, బ్యాక్ సైడ్కి వచ్చినప్పటికి షైనింగ్ ఎంత బాగుందో చూడండి. ఇటువంటి మనం స్టార్టింగ్లో ఒక 5 to 10 శారీస్ వరకు పెట్టుకోవచ్చండి. ఇదైతే వీడియో లెంత్ అయిపోద్దని ఒక 4 శారీస్ అలా చూపిస్తాను మీకు. ఈ శారీ కూడా మిషన్ చాలా స్లోగా పెట్టాను నేను. ప్లే అండ్ పాస్ చేయడం వల్ల అయితే మీకు ఎలా చూపిస్తున్నాను. శారీ అయితే మాత్రం ఇది మీకు 3 minutes పైన అవుతుంది. ఇది చూడండి ఏ విధంగా వచ్చింది అన్నది. మనం సెకండ్ శారీ కూడా చూద్దాం. పట్టు శారీస్ ఎప్పుడు పెట్టుకోవాలి, కాటన్ శారీస్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ టైంలో ఎంత హీట్లో పెట్టుకోవాలి అన్నీ చూపిస్తాను. చూడండి ఈ శారీ ఇదైతే మనకి సెకండ్ శారీ. మధ్యలో ఒక శారీ అయితే పెట్టాము, అదైతే వీడియో తీయలేదు. ఇది 3వ శారీ అండి. ఇది చూడండి, దీని హీట్ వచ్చేసి మనకి 61లో ఉంది. థర్డ్ శారీకే మనం ఏంటంటే 61 వచ్చిన తర్వాత గ్యాస్ అయితే మనం లైట్గా అయితే తగ్గించుకోవాలి, ఎందుకంటే రోలర్ అనేది హీట్ ఎక్కుతుంది కాబట్టి. కొంచెం లైట్గా గ్యాస్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీకు అలాగే కంటిన్యూ అయిపోద్ది. ఇంకా చూడండి దీని ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో, ఫుల్ ప్రెస్సింగ్ అయిపోయిందండి. చూడండి ఆ శారీ అయితే ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది ఇదైతే. బ్యాక్ సైడ్ కూడా చూడండి ట్రేలో ఏ విధంగా అయితే పడుతుందో మీకు. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా మనం మిషన్ ఆన్ చేసిన దగ్గర నుంచి ఏ విధంగా అయితే పెట్టుకోవాలన్నది దాన్ని తెలియడం కోసం ఈ వీడియో తీసానండి. లాస్ట్ టైం చేసిన వీడియోలో అయితే మనం 62 శారీస్ చేసాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. మనకి ఈసారి ఆన్ చేసినప్పుడు ఎన్ని శారీస్ అయితే చేసామో అది కూడా చూపిస్తాను, చెప్తాను కూడా. టోటల్ మనం అయితే 4 వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇది దేనికన్నది లాస్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఎందుకని అది కూడా చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో అండి. అది కూడా చూడండి, ఇదైతే 4th శారీ అండి. ఇది మధ్యలో ఒక శారీ అయితే మనం వీడియో తీయలేదు. ఇది కూడా ఫ్యాన్సీలోనే జార్జెట్ మిక్స్ అయిందండి. ఇది కూడా ఏ విధంగా వచ్చిందని చూపిస్తాను. శారీ అయితే చూడండి మీరు. ఇది కూడా చాలా తక్కువ హీట్ కాస్తుందండి ఈ శారీ కూడా. బ్యాక్ సైడ్ అవుట్పుట్ కూడా చూపిస్తాను ఏ విధంగా వస్తుందన్నది. శారీ అయితే మాకు చాలా బాగా వచ్చిందండి. ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు.
చాలా బాగా ప్రెస్సింగ్ అయిందండి, సూపర్గా అయితే వచ్చింది సారీ, షైనింగ్గా కూడా వచ్చింది చూడండి. మనకి ఎప్పుడు కూడా మిషన్ అనేది ఎంత స్లోగా అయితే పెట్టుకుంటామో హీట్ తగ్గట్టుగా పెట్టుకుంటే మీకు సారీ ఒరిజినల్ క్వాలిటీ అనేది రోల్ ప్రెస్ అనేది వస్తుందండి, షైనింగ్ కూడా వస్తుంది, ఫుల్ క్వాలిటీ కూడా వస్తుంది. మీకు ఎవరు కూడా ఈ విధంగా చెప్పరు. మీకు మనకి చీర క్వాలిటీ అనేది రావాలంటే దాని హీట్ ప్రకారంగానే మిషన్ అనేది స్పీడ్ మెయింటైన్ చేయాలండి ఎప్పుడు కూడా మనం. చూడండి మనకి సారీ అయితే మొత్తం అయిపోయింది. ఇది చూడండి ఎంత క్వాలిటీగా వచ్చిందో సారీ అనేది. ఇప్పుడు మనకైతే హీట్ కొంచెం నార్మల్ హీట్లోకి వచ్చిందండి. ఇప్పుడు కూడా ఇదైతే 5 సారీలు అయితే మీకు చూపిస్తా ఉన్నాను. ఇదండి 5వ సారీ. ఇది లైట్ కాటన్ అండి, ఇది కాటన్ మిక్సింగ్. ఈ సారీ చూడండి ఏ విధంగా అయితే వస్తుందో. $67, $66లో అయితే మనకి రన్నింగ్లో ఉంది ఇప్పుడు హీట్. అంటే స్లో చేసామండి, కొంచెం హీట్ అయితే స్లో చేయడం జరిగింది. చూడండి మనకి 66లో అయితే ఏ శారీస్ అయితే పెట్టుకోవాలి అది కూడా చెప్తున్నాను. మనకి ఎప్పుడు కూడా 70 లోపే ఉండాలండి సారీ హీట్ అనేది, 70 లోపే ఉండాలి. అది కూడా మీకు శారీని బట్టి స్పీడ్ అండ్ స్లో చేసుకోవాలండి మిషన్. ఇప్పుడు కొంచెం స్పీడ్గా ఉంది చూడండి మిషన్ కావాలంటే. మీకు ఈ హీట్లో కూడా మీకు 66, 67లో ఉంది కదండి. ఇప్పుడైతే మనం కాటన్ శారీస్ కానీ, ఉప్పాడ పట్టు కానీ, కంచి పట్టు ఏ సారీ అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఏ పట్టు సారీ అయినా పెట్టుకోవచ్చు, కాటన్ సారీ ఏ సారీ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ హీట్లో అయితే. చూడండి మనకి ఏ విధంగా ట్రేలో వస్తుందో. సారీ కూడా ప్రెస్సింగ్ చాలా బాగుందండి. ఇది ఇలాంటి మై వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. ఎందుకంటే మన ఏ వీడియోస్ అయినా ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి కదండి. అందుకని ఎవరికైనా తెలియడం కోసం కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇదైతే ఉప్పాడ పట్టు సారీ అండి. ఇది చూడండి స్టార్టింగ్లో పెట్టాం మనం, బ్యాక్ సైడ్ ఏ విధంగా వస్తుంది అనేది. చూడండి అది షైనీగా వచ్చింది. మనకి హీట్ అయితే ఇప్పుడు 67లో ఉందండి. దానివల్ల చూడండి ప్రెస్సింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. మనకి ఇదే హీట్లో స్లోగానే ఉండాలండి పట్టు శారీస్కి అయితే. చూడండి ఇంకో సారీ అయితే పెడతాం. ఈ సారీ కూడా ఫ్రంట్ ఎలా ఉందండి, దీనికి పాలిషింగ్ పెట్టాం. బ్యాక్ సైడ్కి వచ్చిందారు చూడండి ఈ విధంగా ఉంటుంది. 69లో అయితే ఉందండి, 70 అయితే దాటకుండా చూసుకోండి. 69, 70లో ఉంది. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది కొంచెం లైట్గా తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే మీకు రోలర్ హీట్లో ఉంటుంది కాబట్టి ఆ హీట్ అనేది అలా స్టాండర్డ్ అయిపోద్ది. దానివల్ల గ్యాస్ అనేది చాలా సేవ్ అయితే అవుతుంది. చూడండి మన బ్యాక్ సైడ్ ఎంత షైనింగ్ అయితే ఉందో. ప్రెస్సింగ్ ఎలా ఉంది, షైనింగ్ ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. దీనికి ఏంటంటే మనకి సైడ్స్ అంచుల్లో అయితే రెండు వైపులా కూడా మీకు షేడ్ అయితే వచ్చిందండి అంచు. దాని దగ్గర కొంచెం లూజ్ అయితే వచ్చింది మీకు ఫ్రంట్లో చూసినప్పుడు. బ్యాక్ సైడ్ చూడండి ప్రెస్సింగ్లో అయిపోయిన తర్వాత ఎంత బాగా వచ్చిందో అంచుల్లో.
చూడండి ఏ విధంగా అయితే ఎంత షైనీగా అయితే వచ్చిందండి. ఇది మనకి హీట్ ఎక్కువైన తర్వాత పెట్టిందండి సెకండ్ సారీ. ఇది మూడో సారీ అండి. ఇది థర్డ్ సారీ. ఇది కూడా పట్టు సారీ. చూడండి ఇది ఫ్రంట్ పెట్టినప్పుడు ఎలా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఏ విధంగా వస్తుందని చూడండి. ఇది మన సెకండ్ స్టెప్ అండి. ఇది ఫస్ట్ స్టెప్ అయితే మనకి సిల్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, మన లైట్ ఏ శారీ అయినా సరే లైట్ శారీస్ అండి, హెవీ శారీస్ కాకుండా లైట్ హీట్గా అవి శారీస్ అయితే పెట్టుకోవాలి. ఇది మన సెకండ్ స్టెప్ అండి. 70, 69, 68లో పట్టు శారీస్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా అయితే ప్రెస్సింగ్ అయిందో. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి శారీ, షైనింగ్గా కూడా వచ్చింది. చూడండి మీరే చూడండి ఎంత షైనింగ్గా వచ్చిందో ఇది శారీ అనేది. శారీ అయితే ఎండింగ్ అయిపోయింది. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది చాలా షైనీగా వచ్చిందండి శారీ. ప్రెస్సింగ్ కూడా బాగా అయింది. మిషన్ స్పీడ్ అనేది కూడా ఒకసారి మీరు గమనించండి. ఇది రోలర్స్ ఎంత స్పీడ్లో అయితే తిరుగుతున్నాయో మీ మిషన్ కూడా అంతే స్పీడ్ పెట్టుకోవాలండి, బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మూడో శారీ అండి. 5 ఇంచ్కి అయితే నెట్ అయితే ఇచ్చారు దీనికి శారీకి. చూడండి నెట్ ఉంది దానికి 5 ఇంచ్కి. నెట్ శారీ అయినా సరే మనం పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఆ నెట్ మనకు బయటకు వచ్చినప్పుడు దాకా కొంచెం లైట్గా స్పీడ్ అయితే పెంచుకోవాలి శారీది. అది మనకు అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్లో పెట్టుకుంటే సరిపోతుంది. మిషన్లో అయితే మనకి డ్యామేజీలు కాలడం కానీ ఇటువంటి ఏవి జరగవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కొంచెం స్పీడ్ పెట్టుకుంటే సరిపోద్దండి. చూడండి కూడా నెట్ ఉంది 5 ఇంచ్కి. మనకు చూడండి అవుట్పుట్ ఎంత బాగా అయితే వచ్చిందో శారీ. ఈ శారీ వచ్చేసి డబల్ షేడింగ్ అయితే ఉందండి. మనకు పైన అయితే డార్క్ కలర్, కింద వచ్చేసరికి లైట్ కలర్ అండి. ఇది చూడండి డబల్ షేడింగ్ అండి శారీ. ఇది మనం డ్రై వాష్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఇటువంటి శారీస్. చూడండి లాస్ట్ అయితే అయిపోయింది శారీ. చూడండి ఎంత బాగా ప్రెస్సింగ్ అయిందో, ఫుల్ షైనీగా అయితే వచ్చింది. ఇది కూడా మరి ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఎక్కువ హీట్ ఉన్నప్పుడే పెట్టుకోవాలండి. ఇవి ఇక్కడ మన లాస్ట్ అండి. ఇది లాస్ట్ గ్యాస్ కట్టేసి ముందైతే ఏ విధమైన శారీస్ పెట్టారో అవి కూడా చూపిస్తున్నాను. ఇదైతే మనం మిషన్ గ్యాస్ అయితే తగ్గించాం, లాస్ట్కి అయిపోయిందండి ఇది. ఆ ఎండింగ్లో అయితే మాత్రం సేమ్ లైట్ శారీసే పెట్టుకోవాలి. చూడండి ఏ విధమైన శారీ అయితే పెట్టాను. ఇది కూడా ఫ్యాన్సీ శారీ అయితే పెట్టాను. ఇదైతే గ్యాస్ తగ్గించిన తర్వాత వీడియో అండి. ఇది చూడండి ఎంత బాగా వస్తుందో మనకు. చూడండి గ్యాస్ అయితే తగ్గించని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి లైట్ హీట్లో పెట్టింది చాలా తక్కువ. చూడండి మంట అయితే ఏ విధంగా ఉందో ఫైర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ కట్టేసుకుందాం అండి. లాస్ట్కి వస్తుంది కదా గ్యాస్ అయితే చూడండి క్లోజ్ అన్న వైపు మనకి తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత సేఫ్టీ కోసం మన రెగ్యులేటర్ కూడా కట్టేసుకోవాలి కింద. చూడండి మంట అయితే ఆగిపోయింది, చూపిస్తాను. గ్యాస్ ఆగిపోయిన తర్వాత కూడా మనం ఏ విధమైన శారీస్ పెట్టుకోవాలి. ఇది మూడో స్టెప్ అండి. ఇది
గ్యాస్ అయిపోయిన తర్వాత కూడా ఆపేసిన తర్వాత కూడా ఏ విధమైన శారీస్ పెట్టుకోవాలి, ఎన్ని శారీస్ పెట్టుకోవాలి అది మన హీట్ని బట్టి ఉంటుందండి. మినిమం 5 to 10 శారీస్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అది మనం పెట్టిన శారీస్ పెట్టండి. చూడండి ఇది కూడా కోటా మిక్సింగ్ శారీ అండి, ఇది కాటన్లోనే. కోటా మిక్స్ అయిన శారీ అండి ఇది. చూడండి ఈ శారీ అయితే ఏ విధంగా వస్తుందో. మన గ్యాస్ అనేది పూర్తిగా క్లోజ్ చేస్తాం, ఆపేసామండి. ఆపేసిన తర్వాత కూడా మనకు శారీ చూడండి ఏ విధంగా అయితే వస్తుంది. ఎందుకంటే రోలర్ అనేది హీట్లో ఉంటుంది కాబట్టి మనం లైట్ వెయిట్ శారీస్ అయితే పెట్టుకోవాలండి లాస్ట్లో. నెక్స్ట్ శారీ కూడా చూద్దరు కానీ ఏ విధంగా అయితే ఏ శారీ అయితే పెడతామండి. నెక్స్ట్ శారీ కూడా వచ్చేసి లైట్ శారీయే పెట్టుకోవాలండి మనం. హీట్ తక్కువగా అయితే ఎందుకంటే గ్యాస్ ఆపేసింది కాబట్టి. చూడండి ఇది కూడా చూసారండి మన కింద ఉన్న అది కూడా కనిపిస్తుంది. అంత లైట్ హీట్ కాసిదండి ఈ శారీ అయితే. చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎంత బాగా వస్తుంది ఈ శారీ కూడా. మనం అయితే గ్యాస్ పూర్తిగా ఆపేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. మనకు అలా అంటుకుని అయితే వెళ్ళిపోతుందండి బెల్ట్లో. అది మాత్రం మనం చేతితో తీసుకోవాలి, లేదంటే శారీ అనేది రివర్స్లో వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా లాగేసుకుంటే వచ్చేస్తుందండి ఇది. చూడండి ఏ విధంగా ఏదో వచ్చింది శారీ అయితే. మనకి గ్యాస్ ఆపేసినా సరే చాలా షైనింగ్గా అయితే వచ్చిందండి ఇది. ప్రెస్సింగ్ కూడా చాలా బాగా అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి 2 శారీస్ అలా కంప్లీట్ అయిన తర్వాత మిషన్ అనేది స్లో చేసుకోవాలండి, ఎందుకంటే హీట్ సరిపోదు. రోలర్ అనేది కొంచెం స్పీడ్ తగ్గుతుంది కదండి, ప్రెస్సింగ్ బాగా అవుతుంది. మీకు చూపిస్తాను. ఇది చూడండి పైటెన్స్కి అయితే మనకి ఫ్రంట్ అవి మేడం గారు కట్ చేయించుకున్నారు. అవి పళ్ళుకి అటువంటిది కూడా మనకి మిషన్లో ఏ ఇబ్బంది ఉండదండి. కాకపోతే ప్లాస్టిక్ ఉంటాయండి, ఆ ప్లాస్టిక్ ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్త చూసుకోవాలి. మిషన్ అనేది స్లో తగ్గిస్తున్నాను చూడండి. ఆ ప్లాస్టిక్ ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అది కూడా మీకు ఎలా పెట్టాలన్నది తర్వాత వీడియోలో చూపిస్తాను. చూడండి ఇది కూడా ఫ్యాన్సీలో ఒక టైపు. ఇది కూడా చాలా లైట్ హీట్ కాసేదండి. ఇది కూడా పెట్టాము. ఇది వచ్చేసి మనకి 3rd శారీ అండి. ఇది గ్యాస్ కట్టేసిన తర్వాత చూడండి ఇది ఏ విధంగా అయితే వస్తుందో. ఇలా మనం 5 to 10 శారీస్ వరకు పెట్టుకోవచ్చండి. కాకపోతే మనకి శారీస్ అయితే అయిపోయినాయి. ఇదే లాస్ట్ శారీ అండి. ఇంకా వీడియోలో ఎంత అయిపోతుందని తీయలేదండి. చూడండి ఈ శారీ అయితే ఇది మనం ఎన్ని శారీస్ చేసాం అన్నది కూడా నేను చూపిస్తాను. ఈరోజు మనం ఎన్ని శారీస్ చేసాం అన్నది. ఇది అయిపోయిన తర్వాత ఎంత హీట్లో అయితే మిషన్ ఆపాలి అన్నది కూడా చూపిస్తానండి మీకు. మిషన్ అయితే మనకు శారీస్ కంప్లీట్ అయిపోయి హీట్ వచ్చేసి 58లో ఉందండి. 58 అంటే మనం 55, 54 దాకా కూడా మనం శారీస్ పెట్టుకోవచ్చండి. మిషన్ అనేది స్పీడ్ అయితే తగ్గించుకోవాలి. చూడండి ప్రెస్సింగ్ అయితే ఏ విధంగా వచ్చిందో మనం గ్యాస్ కట్టేసిన తర్వాత కూడా. చూడండి ఎంత బాగా వచ్చింది శారీ అనేది. ఫుల్గా ప్రెస్సింగ్ అయితే అయింది.
ఇదైతే మనం పూర్తిగా సారీస్ అన్నీ అయిపోయినాయండి. మనకి హీట్ వచ్చేసరికి హీట్ అయితే తగ్గింది చూడండి, 56లోకి అయితే వచ్చింది. మనం 54, 53 వరకు అయితే సారీస్ పెట్టుకోవచ్చు. ఇది మనం కింద దుప్పటండి, దీని మీద పెట్టుకుని మనం సారీస్ పెట్టుకోవాలి ఏం అంటుకోకుండా. మన సేఫ్టీ కోసం రెగ్యులేటర్ కూడా తీసేసుకోవచ్చు అండి. ఇంకా తీసేస్తున్నాను నేనైతే. తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం దుప్పటా పెట్టేసుకొని మిషన్ అయితే స్టాప్ చేసుకోవడండి. అది కూడా చూపిస్తాను ఏ విధంగా అయితే ఎంత హీట్లో అయితే పెట్టుకోవాలన్నది. ఎక్కువ హీట్లో అయితే పెడితే మనకి ఈ బెల్ట్ పట్ట అనేది పాడైపోతుందండి. అందుకని మనం హీట్ అనేది కంప్లీట్గా తగ్గిన తర్వాత దుప్పట్టా పెట్టుకున్న తర్వాత అప్పుడైతే స్టాప్ చేసుకోవాలండి. దానివల్ల మన బెల్ట్ అనేది ఎక్కువ రోజులు యూజింగ్ వస్తుందండి. ఇది లేకపోతే కొంచెం డ్యామేజ్ అయినా అవ్వడం అటువంటివి జరుగుతుంటుంది. 49లో అయితే పెట్టాను ఇప్పుడు నేను. మనం ఏంటంటే ఇది గ్యాస్ అంటించుకోవడానికి వీలుగా ఉండేలాగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకానే స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను కంప్లీట్గా మిషన్ అనేది. చూడండి ఆపేసాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు అయితే 69 సారీస్ అయితే చేయడం జరిగింది, చూపిస్తాను. ఇక చూడండి ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నాం. ఇది కౌంటింగ్ ఎందుకు చెప్తున్నాను అన్నది మీకు తర్వాత వీడియోలో అయితే చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్.